మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఆయన కుటుంబ సభ్యులపై హత్యా ప్రయత్నం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టపాలన పూర్తిగా క్షీణించిందని, ఇది జంగిల్ రాజ్ ప్రభుత్వానికి నిదర్శనమని విమర్శించారు. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి భార్య, కూతురు, వాళ్ళ మనవలు అందరూ ఇంట్లో ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులను చేసి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వారి నివాసాన్ని, వారి నివాసంగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు. పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకా స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు.